హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మ్, మా వారైతే ఇవాళ ఏసీ క్లీన్ చేస్తున్నారు. వీకెండ్స్ వస్తే ఇలాగా ఏదైనా ఏసీ అయితే కొంచెం ప్రాబ్లం వచ్చిందండి, వాటర్ కారుతుంది. అందుకని ఏంటి ప్రాబ్లం అని చెక్ చేస్తున్నారు అనమాట. అయితే బాగా డస్ట్ పట్టేసిందండి, ఫుల్గా డస్ట్ పట్టేసింది. అందుకని క్లీన్ చేస్తున్నారు అనమాట. లోపల రెండు నెట్ లాగా ఉంటాయి కదండి, అవి క్లీన్ చేసుకోవాలండి ఎప్పటికప్పుడు. లేకపోతే మనకి ఏసీ అనేది అంత బాగా రావట్లేదు. మీరు ఒకవేళ కనుక సర్వీసింగ్ చేయించాలి, ఫస్ట్ ఆ నెట్ అయితే ఒకసారి క్లీన్ చేసి చెక్ చేసుకోండి. అప్పుడు కొంచెం బాగా వచ్చింది మాకైతే. ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ ఫిల్టర్స్ అనేవి ఇలా క్లీన్ చేసుకోండి. చూసారు ఎంత దుమ్ము పట్టేసిందో అసలు. లోపలైతే మనం గమనించుకోము కదండి, ఇంత డస్ట్ ఉంటుందని అసలు అనుకోము, కానీ చాలా డస్ట్ పట్టేసింది. ఇంకైతే మా వారు మొత్తం తుడుస్తున్నారు ఆ దుమ్మంతా. ఇంకా క్లీన్ చేసి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తే సామాన్లు అవి సర్దుకుంటున్నాను అనమాట, కడిగేసినవన్నీ. ఇవైతే నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టద్దండి, ఎందుకంటే మా వారి చేత ఇల్లు చిమ్మిస్తున్నానని. ఎందుకంటే మేమిద్దరం కలిసే చేసుకుంటామండి. వీకెండ్స్ వస్తే మాత్రం ఇంట్లో నాకు కొంచెం కొంచెం సాయం చేస్తారండి ఇలాంటివన్నీ. మా వారైతే ఇల్లు మొత్తం ఆ దుమ్మంతా తుడిచేసిన తర్వాత నేనైతే ఇలాగా ఈ కార్నర్స్ అన్ని ఇలా స్క్రబ్బర్ తో రబ్ చేస్తున్నాను. సోప్ వాటర్ తీసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసేసి అలా క్లీన్ చేస్తున్నాను. తర్వాత అయితే కొంచెం తెల్లగా వచ్చాయండి. నార్మల్ గా తుడుస్తుంటే మీకు కనిపించట్లేదు, కానీ మరకలు చాలా ఎక్కువ మరకలు ఉన్నవి. నార్మల్ గా మాప్ స్టిక్ తో క్లీన్ చేస్తే పోవట్లేదు ఆ మరకలు, అందుకని ఇలా స్క్రబ్బర్ తో ఇలా తుడుస్తున్నాను. తుడిచేసాక నార్మల్ క్లాత్ తో తుడిచేయడమే, చాలా క్లీన్ గా వచ్చిందండి. అలాగే ఇక్కడ నాకు వాష్రూమ్కి వెళ్ళే డోర్ కూడా సోప్ వాటర్ ఇలా పడిపోతే క్లీన్ చేసుకున్నానండి. చూసారు కదండి ఎంత క్లీన్ గా వచ్చిందో. చూసారు కదండి, డిఫరెన్స్ కూడా తెలుస్తుంది కదా మీకు. బాగా బాగా క్లీన్ గా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నేనైతే స్నానం చేసేసి వంట దగ్గరికి వచ్చానండి. ఈ రోజైతే నేను కోకోనట్ పులావ్ చేస్తున్నానండి. కొబ్బరి పాలేసి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి రైస్ చేస్తున్నాను అనమాట. దాంట్లోకి మటన్ గ్రేవీ చేస్తున్నానండి. సూపర్ కాంబినేషన్ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కొబ్బరి పాలు తీసేసుకోవాలండి. 1 కప్ రైస్కి 2 కప్స్ కొబ్బరి పాలు పడతాయి. నేను 1/2 kg రైస్ తీసుకుంటున్నానండి. 1/2 kg రైస్కి ఒక పెద్ద కొబ్బరి చిప్ప అయితే సరిపోతుంది. అయితే పాలు తీసుకోవడం కొంచెం కష్టం, కానీ చాలా బలం అండి పిల్లలకి కొబ్బరి పాలు. పిల్లలకి వీక్లీ 2 పెడితే చాలా హెల్దీ అండి ఈ రెసిపీ మాత్రం. ఒకసారి మీరే చూడండి రెసిపీని. నేనైతే కొబ్బరి పాలు తీసేసుకొని మటన్ అయితే ఉడకపెట్టేశాను. అలాగే ఇక్కడైతే ఆనియన్స్ అయితే బ్రౌన్ ఆనియన్స్ వేపుకుంటున్నానండి. బ్రౌన్ ఆనియన్స్ వేపుకున్న తర్వాత మనం మటన్ ఉడకపెట్టుకున్నాం కదండి, ఆ మటన్ ఉడకపెట్టిన దాన్ని ఇందులో వేసేస్తాం అనమాట. మటన్ ఎలా ఉడకపెట్టుకోవాలంటే, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్,
అవన్నీ వేసేసి బాగా ఉడకపెట్టుకున్నానండి ముందుగానే. చూస్తున్నారు కదండి ఇక్కడ కుక్కర్లో ఇదిగోండి ఉల్లిపాయ అవన్నీ బాగా మెత్తగా మెదిగిపోయాయి అన్నమాట. ముక్క కూడా చాలా మెత్తగా మెదిగిపోయిందండి. ఈ వాటర్ అయితే కొంచెం స్ట్రెయిన్ చేసి పిల్లలకి తాగిపిస్తే చాలా బలం అండి. సూప్ లాగా చాలా మంచిదండి పిల్లలకి, ఒకసారి ట్రై చేయండి. జలుబులు అలా ఉన్నప్పుడు కొంచెం వేడిగా తాగితే కూడా తగ్గుతుంది. కారం ఉండదు కాబట్టి తాగేస్తారు ఈజీగా. ఇలాగా బాగా ఫ్రైడ్ ఆనియన్స్ వేపేసుకున్నాం కదండి, అందులో ఈ ఉడకపెట్టిన మటన్ మొత్తం వేసేసాను, వాటర్తో సహా వేసేసాను. ఇప్పుడు కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకుంటున్నాను. అవన్నీ వేసేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి, అది వేసేస్తే బాగుంటుందండి. అది విడివిడిగా వేస్తే ఏంటంటే తొక్కలు తీసేస్తున్నారండి అందరూ. అందుకని నేను ఏం చేశానంటే పేస్ట్ లా చేశానండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 పేస్ట్ చేసేసానండి. మటన్లోకి ఇంకా రైస్లోకి రెండిట్లోకి కలిపి పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇదిగోండి ఇలాగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ పేస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ వేసేస్తున్నాను ఇందులో. వేసేసి కలిపేయడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ బాగా థిక్గా వస్తుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కలర్ కూడా మంచి కలర్ వస్తుంది అనమాట. మంచి ఫ్లేవర్ ఉంటుందండి మటన్ కర్రీ మాత్రం ఇది వేయడం వల్ల. ఒకసారి ట్రై చేయండి. బాగా చాలా టేస్టీగా వచ్చిందండి మటన్ కర్రీ మాత్రం. చాలా ఈజీ అండి, సింపుల్ ప్రాసెస్. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. దీంట్లోకి కొబ్బరిపాలు అన్నం అయితే చాలా మంచి కాంబినేషన్ అండి. ఇది మాత్రం పిల్లలకి చాలా మంచిదండి హెల్త్ కి. ఏం లేదండి, జస్ట్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసేసుకొని ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత మరి ఎక్కువ వేగాల్సిన అవసరం కూడా లేదండి. ఈ కొత్తిమీర, పుదీనా పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసిన తర్వాత రైస్ వేసేయడమేనండి. ఎందుకంటే కారం కూడా ఎక్కువ వేయట్లేదండి నేను ఇందులో, అసలు కారమే వేయలేదు. ఎందుకంటే ఆద్య కోసం నేను అసలు కారం వేయకుండా చేశాను. ఈ కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే పిల్లలకి మనం ఆకుకూరలు తినరు కదండి కొంతమంది పిల్లలు. ఇలాగే మనం ఈ ప్లేస్లో పాలకూర కానీ, తోటకూర కానీ పేస్ట్ చేసి వేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే ఆకుకూరలన్నీ వెళ్ళిపోతాయండి, తీసి పక్కన పెట్టరు. అందుకని అయితే నేను ఇలా ట్రై చేస్తున్నాను ఆద్య కోసం. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి మనకి అది వేయడం వల్ల, టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా, చాలా హెల్దీ రెసిపీ అండి. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు అడిగారండి రైస్ రెసిపీస్ చేయమని. ఇది మాత్రం ఒక మంచి రైస్ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. నార్మల్గా అందరూ కొబ్బరిపాలు అన్నం చేస్తారు, కానీ అందులో ఇలా యాడ్ చేయరు కదండి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఇది ఒకసారి యాడ్ చేసి ట్రై చేయండి, నిజంగా చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇంకా సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా కొబ్బరిపాలు అయితే 1:2 రేషియోలో వేసేసుకోవాలండి. ఒకవేళ కొబ్బరిపాలు తక్కువ పడితే ఆ 1 కప్ వాటర్ వేసుకోవచ్చండి. నేనైతే ఒక పెద్ద కోకోనట్ తీసుకున్నాను, ఆ కొబ్బరికాయకి కొంచెం పాలు తక్కువ పడ్డాయండి, సరిపోయింది. మోస్ట్లీ 1/2 కిలోకి ఒక కొబ్బరికాయ పడుతుందండి. కేజీ రైస్కి అయితే మాత్రం 2 కొబ్బరికాయలు పడతాయి. టేస్ట్ మాత్రం నిజంగా అండి చాలా మైల్డ్గా, పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. మా పాప అయితే చాలా ఇష్టంగా తినింది ఈ రెసిపీ, అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను. ఖచ్చితంగా పిల్లలకి నచ్చుతుంది, ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. కొబ్బరిపాలు తీసుకోవడం కొంచెం కష్టం అంతే. ఇంక ఇవి రెండు ఇలా ఉడుకుతున్నాయండి, నేనైతే సామాన్లు కడిగేస్తున్నాను అనమాట ఇక్కడ సైమల్టేనియస్గా. అవి ఉడుకుతున్నప్పుడు ఇంకా మనం ఖాళీగానే ఉంటాం కదా, పొయ్యి ఎక్కిచ్చేసి ఇంకా ఈ పనులు చేస్తున్నాను. అయితే చింతపండు ముందు రోజు చారు పెట్టానండి, ఆ చింతపండు కొంచెం ఎక్కువ నానబెట్టేశాను. ఆ చింతపండుని నేను ఇలా సామాన్లు కడగడానికి అయితే యూజ్ చేస్తున్నానండి. నాన్ వెజ్ మనం నాన్ వెజ్ కడుగుతాం కదా గిన్నెలు, వాటిల్లో ఇలా చింతపండు వేసి తోమితే కొంచెం స్మెల్ రాదండి, ట్రై చేయండి. అసలు పాల గిన్నెలు కూడా ఉంటాయి కదండి, పాల గిన్నెలు అలాంటివి కూడా కొంచెం ఇలా వేస్తే కొంచెం పాల వాసన రావండి, కానీ ఎండలో పెట్టాలి.
మళ్ళీ పాలేస్తే ఇరిగిపోతాయేమో, నాకు కొంచెం అది డౌట్. ఎప్పుడు వేయలేదు అయితే. కానీ కొంచెం ఎండలో కనుక పెడితే మంచిగా బాగా మంచి స్మెల్ వస్తాయండి. నీచు వాసన, పాల వాసన ఇలాంటివి రావండి ఇలా కడిగేసి ఎండలో పెడితే. నేను ఈ పని అయిపోయే లోపు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. కొబ్బరి పాలు అన్నము, మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అయితే ఆ రోజు సాయంత్రం అయితే మా వారు బూరెలు అడిగారు ఇన్స్టెంట్‌గా. ఇంకా అప్పటికప్పుడు బూరెలు అంటే ఇంకా శనగపప్పు నానబెట్టేసి కొబ్బరి అది తురుముకున్న మిక్సీలో వేసేసానండి. ఇలా బెల్లం అయితే బాగా పాకంలా చేసుకున్నాను. ఫిల్టర్ చేసుకున్నాను. ఇప్పుడైతే శనగపప్పు, కొబ్బరి కొంచెం పేస్ట్‌లాగా చేసుకున్నాను. చేసుకొని బెల్లం పాకం పట్టుకున్నాను గదండీ! అది ఫిల్టర్ చేసుకొని ఇలాగా ఇందులో ఏసానండి. ఆ కొబ్బరి నలగలేదు. మళ్ళీ సెకండ్ టైమ్ ఏస్తే నలిగిందనమాట. మీరైతే సెపరేట్‌గా మిక్సీ చేసుకోండి. కలిపి మిక్సీ చేస్తే నలగట్లేదండి. ఇలాగా దగ్గర పడిన తర్వాత నేనైతే పిండి మినపప్పు నానబెట్టలేదండి. నాకంత టైం లేదు. అయితే నేనేం చేశానంటే దోసపిండి ఉంటది గదండీ మన ఇంట్లో ఎప్పుడూ. ఒక 2, 3 గరిటెలు దోసపిండిలో మైదా పిండి కలిపానండి. అందులోనే కొంచెం షుగరు, బేకింగ్ సోడా, సాల్ట్ కొంచెం కలిపేసానండి బ్యాటర్ కోసం. ఇదైతే పూర్ణం కోసం రెడీ అయిపోయిందండి. కొంచెం ఆరిపోతే ఇంకా దగ్గర పడిపోద్ది. మనకు ఉండవుతదండి. ఈ టైంలోనే దించేస్తే సరిపోతది. చెప్పాను గదండీ ఇన్‌స్టంట్‌గా దోసపిండయితే ఉంది. అంటే అప్పటికప్పుడు తినాలనిపిచ్చిందని అడిగారు. ఇంకా హాలిడేస్ వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఇంక వాళ్ళు అడిగింది చేసి పెట్టాలి గదండీ! ఇంక అందుకని నేనైతే దోసపిండిలో కొంచెం మైదా పిండేసి మెత్తగానే వచ్చాయండి. నాకు బాగా అనిపిచ్చాయి. కానీ మినపప్పు అయితే ఇంకా బావుంటది. కానీ మినపప్పు నానడానికి కనీసం 2 అవర్స్ పడతది. అంత టైం లేదు. అప్పటికప్పుడు చేసేసాననమాట. ఒక హాఫ్ అన్ అవర్‌లోనే. అందుకని ఇలా ట్రై చేశాను కానీ వచ్చాయండి. మైదా యేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం షుగరేసుకోండి. ఇంకా మనం ఆల్రెడీ ముద్దలు చేసి పెట్టుకుంటాం గదండీ! అవి ఈ బ్యాటర్‌లో ముంచేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. అయితే ఇక్కడేంటంటే పిండి కలిపేటప్పుడు ఏంటంటే మన వేలికి ఇలా అంటే మన వేలికి బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. కొంచెం థిక్‌గా. కొంచెం పలచబడిపోయిందంటే అంత బాగా రావు. ఇక్కడ చూడండి నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను గదండీ! ఆ కన్సిస్టెన్సీ అయితే కొంచెం బూరెలు కొంచెం వస్తాయి. నేనైతే పండగలప్పుడు మాత్రమే చేస్తానండి. కానీ మా వారికి ఇవాళ ఎందుకో తినాలనిపించిందంట. అందుకే చేస్తున్నాననమాట. ఇంట్లో ఉంటే అంతేనండి. ఇంకా ఇలా ఏదో ఒకటి అడుగుతా ఉంటారు హాలిడేస్ అప్పుడు. ఇంక చేసి పెడతానండి నేను గూడా. ఇంక అప్పుడప్పుడే అడుగుతారు గదా అని. ఇంకా ఇంక వేసేస్తున్నాను. ఆద్య అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగిందండి. ఇంకా అందుకని ఇవి ఏపేసి అయిపోయిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ఏపేసి ఇచ్చేసానండి ఆద్యకి. ఇక్కడైతే బూరెలైతే రెడీ అయిపోతున్నాయి. చూసారు గదండీ! రెడీ అయిపోయాయి. ఇంక మా వారు టేస్ట్ చేస్తున్నారు. చూసారు గదండీ! బావున్నాయంట, నీకు నచ్చాయంట చెప్తున్నారు. ఆ రోజైతే ఫుల్ డే క్లీనింగ్ వంటలతో సరిపోయిందండి. ఫుల్ డే మొత్తం. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆద్య కోసం చేస్తున్నాను. అయితే మా మామయ్య అయితే ఈ 2 తినరు. ఫ్రెంచ్ ఫ్రైస్ తినరు. ఇలా బూరెలు కూడా తినరండి. ఇంకా ఆయన కోసం అయితే నేను బజ్జీలు కూడా చేశాను ఆ రోజు. ఇంకా ఆయన ఒక్కటే ఈ 2 చేశాను గదా! ఆయన తినరు గదా! అని చెప్పి ఇంకా ఆయన కోసం బజ్జీలు కూడా ఏసాను కొంచెం. ఆయన ఎక్కువ తినరండి. ఆయనకి 4 బజ్జీలైతే ఎక్కువ. ఆ రోజు నైట్ అయితే మేము ఓపెన్ థియేటర్‌కెళ్ళామండి. ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో మూవీ చూడడానికెళ్ళాము. ఇది ఐఐటీ మద్రాస్ కాలేజ్ అండి. ఇందులోనే మూవీ ఏస్తారనమాట వీక్లీ వన్స్. ఆ రోజు 'మంజుబుల్ బాయ్స్' అని మూవీ ఏశారండి. ఆ మూవీ గనక చూడకపోతే ఒకసారి ఎళ్లి చూడండి. మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందండి. ఫ్రెండ్స్ మూవీ అనమాట. వాళ్ళైతే కొడైకెనాల్‌కెళ్తారు ఫ్రెండ్స్ అందరూ కలిసి. అక్కడ ఒక ఫ్రెండ్‌ని ఎలా రెస్క్యూ చేస్తారు, ఎలా కాపాడుకుంటారనేది మూవీ అనమాట. చాలా ఎక్సైటింగ్‌గా, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటదండి. సబ్‌టైటిల్స్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీగానే అర్థమవుతది. మీరు వన్స్ మూవీ చూడడం స్టార్ట్ అయ్యాక స్టోరీ మొత్తం అర్థమవుతదండి చాలా ఈజీగా. ఒకసారి చూడండి మూవీ మాత్రం. బావుందండి సినిమా. ఇదైతే మొత్తం ఓపెన్ ఎయిర్ థియేటర్ అనమాట. చూసారా మొత్తం ఫుల్ అయిపోయింది జనాలు. ఇంతమంది రారండి జనరల్‌గా మూవీకి. ఈ మూవీకే వచ్చారనమాట ఇంతమంది. చూసారు గదా! మొత్తం ఫుల్ అయిపోయారు ఇంక జనాలు. ఆద్య అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందండి.
ఇక్కడైతే పాప్‌కార్న్స్, కూల్ డ్రింక్స్ కూడా అమ్ముతారనమాట. చాలా రీజనబుల్ రేట్స్‌కే అమ్ముతారండి. ఇంక మూవీ స్టార్ట్ అయిపోయింది. ఇంటర్వెల్ బ్రేక్ తర్వాత అనమాట ఇది. మూవీ మాత్రం చాలా బాగా కనెక్ట్ చేశారండి. చిన్నప్పుడు, పెద్దప్పుడు చాలా బాగా తీశారండి మూవీ మాత్రం. అసలు నాకైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత మా ఆద్య ఇంటికెళ్ళిపోదాం అంటే స్నాక్స్ అడిగిందండి. ఇంకా ఆ టైంలో ఇంక అన్నీ తినేసి హెవీ అయిపోయింది. ఇంకొద్దు ఇంటికెళ్ళిపోదాం అంటే, లేదు నాకు ఏదో ఒకటి కావాలి అని అడుగుతుంది. బయటకొస్తే ఇంకేదో ఒకటి తినిపించాలండి. ఇంక అదొక ఆనవాయితీ అనమాట. ఇంకలా ఆద్యని తీసుకెళ్ళి ఇంకా కేక్ అది ఏం కావాలని అడిగితే కేక్ అడిగింది. ఇంక నేనైతే ఏం తినలేదండి. కొంచెం డైజెస్ట్ అవ్వడానికి మోజిటో ఉంటది గదండీ! అది ఆర్డర్ చేశాననమాట. ఇంక మా వారైతే నేను, మా వారు షేర్ చేసుకొని అదొక్కటి తాగేసాం అంతే. మా ఆద్య అయితే ఫుల్ కేక్ ఎంజాయ్ చేస్తుందనమాట. ఇదిగోండి నేనైతే మేమైతే మొజిటో తాగేస్తున్నాము. ఆద్య అయితే కేక్స్ దగ్గరికెళ్ళి ఈ కేకు, ఆ కేకు అని వాళ్ళ డ్యాడీని కన్‌ఫ్యూజ్ చేస్తుందనమాట. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.